హర్షిత్ మాటల్లోనే విందాం అసలు దానికి ఆ రూపానికి ఆ నాట్యానికి ఆ ప్రదర్శనకి గల భావం ఏంటో ఒక్కసారి. సో స్టార్టింగ్ విత్ కామాక్షి స్వరజతి. సో మొదలుగా అమ్మవారు ఇలా నడుచుకుంటూ వస్తారు అయ్యారుగా. వస్తే స్టార్టింగ్లో అమ్మవారిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా ఉంటారు అమ్మవారు, ఏంటి, ఎలా నడుస్తారు, కళ్ళు ఎలా ఉంటాయి, నడక ఎలా ఉంటుంది, ఇది అది అని. దాని తర్వాత అసలైన స్టోరీ బిగిన్ అవుతుంది. అమ్మవారు అలా శంకరుడిని వెతుకులు వస్తాడు కానీ కనిపించరు, ఆత్మలు కనిపించరు. సో అయితే జ్యువెలరీ వేసుకొని ట్రై చేద్దాం అనుకుంటారు అమ్మవారు. సో స్టార్టింగ్ వేసుకుంటారు ఇక జ్యువెలరీ, కాళ్ళకి గజ్జలు కట్టుకుంటారు, సౌండ్ చేస్తారు, చూస్తారు, కనిపించరు. రెండో కాలు కట్టుకుంటారు, కొడతారు, చూస్తారు, కనిపించరు. కొద్దిగా అలుగుతారు అమ్మవారు, పర్లేదు. తర్వాత మెల్లగా గాజులు, ముక్కు పొడక, కమ్మలు, ఇది అది అన్నీ అవుతుంటాయి. సో మళ్ళీ లాస్ట్కి వడ్డానం పట్టుకుంటారు అమ్మవారు. వడ్డానంలో ఇలా బెల్స్ ఉంటాయి తెలుసా, ఆ బెల్స్ ఉంటాయి. సో అలా కదులుతూ ఉంటే అమ్మవారి నడకతో పాటు ఆ బెల్స్ సౌండ్ కూడా వస్తుంది. సో దానికన్నా వినిపిస్తాడా అంటే లేదు, శివయ్య కనికరించాడు అంతే. సో అలా బాధపడుతూ పడి పడి చూసి చూసి అలా ఒక్కసారి మనసు పూర్తిగా ఏడిస్తే కానీ శంకరుడు వచ్చి అమ్మవారి భుజం పైన చేయి వేరు, అమ్మవారి భుజం పైన వచ్చి చేయి వేస్తారు. అప్పుడు ఆనందపడాలా, బాధపడాలా, కనిపినందుకు కోపగించుకోవాలా అర్థం కాదు. ముందుగా ఆనందపడతారు, కానీ రాలేదు కదా పెంచినప్పుడు కోపగించుకుంటారు. అలా మెల్ల కోపగించుకొని పర్లేదులే మన శివయ్యనే కదా, పర్లేదు ఓలేనాథుడు అలా అనుకొని వచ్చేస్తారు. తర్వాత ఇంకా లాస్ట్ అమ్మవారు శివుడు కలిసి నాట్యం చేస్తారు. ఆనందంగా లాస్యంగా లాస్య తాండవం చేస్తారు. అలా స్టోరీ సాంగ్ ఎండ్ అయిపోతుంది. అందరికీ నమస్కారం. సూపర్, ఇప్పుడు అర్థమైందండి అందరికీ? ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో మళ్ళీ ఇదే దాంట్లో మనకు ఆయన చేసినటువంటి ప్రదర్శన చెప్పినటువంటి భావానికి అదిగించి చూస్తే ఖచ్చితంగా అదే నాకు కూడా అనిపించింది. సో వన్స్ అగైన్ సో వెల్ డన్ హర్షిత్. నెక్స్ట్ సాంగ్ చేయడంలో పిల్లలు రెడీగా ఉన్నారండి. జనరల్గా మన ఇంట్లో అలంకరణ చేసుకుంటూ ఉంటాం రూపానికి. మన అలంకరణలో ఏ భాగం నచ్చకపోయినా బ్యూటీ పార్లర్కి వెళ్తాం, సెలూన్కి వెళ్తాం, లేదా సన్ స్క్రీన్స్ లేకపోతే ఏదో రకరకాలైనటువంటి క్రీములు వాడుతుంటాం. ఎందుకంటే నచ్చాలి కాబట్టి. ఇదే ఒకటి అడుగుతానండి, జనరల్గా సిగ్గుపడాలండి ఎవరు చెప్పారండి మనకి? సిగ్గుపడాలి, ఇలా పడితే సిగ్గుపడుతుంది, ఇది సిగ్గు అని ఎవరు చెప్తారండి? మనకు తెలుస్తుంటుందా? ఓహో ఇది సిగ్గు, ఓకే ఇది ఆనందం, ఓకే ఇది నవ్వు అని తెలుస్తుంటుంది. ఎలా తెలుస్తుంటుంది? మన తరాల ముందు వాళ్ళని చూసినప్పుడు, లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాల్లో చేసినటువంటి ప్రదర్శనలు చూసినప్పుడు, హావభావాలు ఉన్నటువంటి పోషణలు చూసినప్పుడు మనకు అది కలుగుతుంది. మనం ఎప్పటి నుంచో కూడా మన పెద్దవాళ్ళు, పూర్వీకులు వీళ్ళందరూ కూడా మనకు ఏదో ఒక పాదంలో, అంటే టెక్నాలజీ పెరుగుతుంది, ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది, అందరూ ఫారిన్స్ రకరకాల జీవన విధానానికి వెళ్ళిపోతున్నారు. అయినా కూడా మనం ఒక పద్ధతిలో ఉన్నాం. పొద్దునే ఇంట్లో పూజ చేయాలను, టయానికి తినాలను, పెద్దవాళ్ళు గౌరవించాలను, లేకపోతే రకరకాల విషయాలు వస్తున్నాయి. ఎవరి దగ్గర నేర్పిస్తారనేది మన పెద్దవాళ్ళ నుంచే నేర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ హావభావాలన్నింటినీ కూడా వాళ్ళ ద్వారా మనం నేర్చుకుంటాం, వాళ్ళ ముందు వాళ్ళకు నేర్చుకుంటాం. అందుకోసం మన పెద్దవాళ్ళందరికీ కూడా ఒక్కసారి మనసులో వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఒక్కసారి వాళ్ళు కూడా చెప్పడంతో అభిమానంతో తలుచుకుందాం గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్.